गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఈ సంజీవని విద్య అనేటటువంటిది ఈ నూతన యుగంలో మళ్ళీ మన ఋషులు మనకి అందజేసినటువంటి జ్ఞానము. ఋషులు అందజేసినటువంటి ఈ జ్ఞానాన్ని అనాదిగా ఉన్నప్పటికీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కాలగతిలో మర్చిపోతూ ఉంటాం మనం. సకాలేన మహత యోగో నష్ట పరంతప. ఈ నష్టపోయినటువంటి యోగాన్ని ఈనాడు అంటే 19th సెంచరీ నుంచి 20th సెంచరీ వరకు, అంటే 1801 నుంచి 2001 వరకు, 2001 నుంచి మళ్ళీ 21st సెంచరీ స్టార్ట్ అవుతుంది. ఈ 18th సెంచరీ 19th సెంచరీలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గురు పరంపర ఉన్నది. అది మానవ జాతికి అందజేయబడినటువంటి విశేషమైనటువంటి జ్ఞాన సంపద. మానవ జాతి మొత్తానికి ఆ జ్ఞాన సంపద వెళ్ళాలి. కానీ జ్ఞాన సంపద మానవ జాతికి మొత్తానికి వెళ్ళాలి అంటే అదే మొత్తము మానవ జాతికి అందజేయాలి అంటే ఇప్పుడు ఓకే చూసుకోండి. అది తీసే డోర్స్ తలుపులు కూడా తీసేస్తా. అంచేత మానవ జాతికి ఈ జ్ఞానాన్ని ఓ పని చేద్దాం, బయట వేసుకుందాం. ఎందుకమ్మా బయట షుడ్ వి సిట్? ఒక గురు పరంపర 19th సెంచరీ 20th సెంచరీలో ఆవిర్భవించింది. అదే టైంలో సైంటిఫిక్ డిస్కవరీస్ కూడా చాలా అద్భుతంగా జరిగాయి ప్యారలల్గా. అదే టైంలో ఎకానమిక్ రెవల్యూషన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అదే టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్, పొలిటికల్ రెవల్యూషన్స్ అన్నీ ఆ టైం అప్పుడే. ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, రెనైసెన్స్ అంటానే, రూసో, క్యాంట్, మార్క్స్, ఇన్ ఆల్ ఫీల్డ్స్, ఫారడే, సైంటిఫిక్ కమ్యూనిటీలో చూసుకుంటే డాల్టన్, నైల్స్ బోర్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఆ సైంటిస్టులు, ఈ పొలిటికల్ రెవల్యూషన్స్ అవి అప్పుడు వచ్చినవి మార్గదర్శకంగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఆ రెవల్యూషన్ వచ్చి ఏం ఆగిపోలే. రూసో రాసినటువంటి ఆ డెమోక్రాటిక్ ఎస్సే ఇప్పటికీ కూడా మానవ జాతికి ఒక ఆదర్శం. డెమోక్రాటిక్ సిస్టమ్ ఉండాలి, మనిషి తనను తాను పరిపాలన చేసుకోవాలి. దాన్ని స్వరాజ్యము అంటాం మనం ఆధ్యాత్మిక భాషలో. అది ఎప్పుడైతే దేశానికి ఉత్పాదిస్తామో ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం. బట్ యాక్చువల్గా ద ఇండిపెండెన్స్ ఈజ్ ఇండివిజువల్. స్వరాజ్యము, ఆ స్వరాజ్యము ఎప్పుడైతే అనేక మందితో కూడుతుందో సామ్రాజ్యం అవుతుంది, ఎంపైర్ అవుతుంది. స్వరాజ్యము, సామ్రాజ్యము. అంతేత ఏ వ్యక్తి అయితే ఒక పరమనిష్టతో తనని తాను గెలుచుకోగలుగుతాడో సాయిలాగా ఆటోమేటిక్గా ఆయన సామ్రాజ్యాధిపతి అయిపోతాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ. ప్రిన్సిపల్ మనకు అర్థమవుతే ఈ క్లాసులు ఎందుకు పెడుతున్నామో మనకు అర్థమవుతుంది.
ఇతరుల కోసం కాదు ఈ క్లాస్. యాక్చువల్గా ఈ క్లాసే కాదు, నేను చెప్పేటటువంటి ఏ క్లాస్ అయినా కూడా ఇతరుల కోసం కాదు. నేను చాలా సార్లు మీతో చెప్పుంటాను, నేను మీకు చెప్పటానికి కోసం నేను ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్లీ మీరందరూ కూడా నాకు బోధ గురువులే, యు ఆర్ మై టీచర్స్. అదేదో పొగట్టానికో బుజ్జగించుకోవటానికో చెప్పటంలే. నాతో ఉన్న వాళ్ళకి తెలుసు క్లాస్ అంటే నేను ఎంత అవస్థపడతాను, ఎంత టెన్షన్ తెచ్చుకుంటాను. చాలా మామూలుగా వీళ్ళు ఏమంటారు అంటే, మన రమణాశ్రమంలో క్లాస్ పెడుతున్నప్పుడు రమణుని గురించి నాకు చాలా తెలుసు, కానీ యాజ్ ఏ టీచర్ నేను ఎప్పుడు క్లాస్ తీసుకోలేదు. రమణ గురించి ఎప్పుడు చెప్పలేను, నేను మొన్న చెప్పాను తప్ప. 10 రోజుల నుంచి నేను ఎంత టెన్షన్ తెచ్చుకొని కనీసము 3,000 రూపాయల పుస్తకాలు కొని అప్పటికప్పుడు, ఎందుకంటే ఐ హ్యావ్ టు టీచ్. ఎంత చెప్పాలి, నేను 1 గంట చెప్పాలి అంతే. అక్కడ 1 గంట రమణుని గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ అవ్వక్కర్లే, నేనే కాదు ఎవరూ ప్రిపేర్ అవ్వక్కర్లే. కాస్త తెలిసి ఉంటే రమణుడి యొక్క భయం. కానీ ఆ క్లాస్ చెప్పటం వల్ల వాళ్ళకేం లాభం వచ్చిందో నాకు తెలియదు. కానీ రమణుని గురించి భారతదేశ ఆధ్యాత్మిక ఉన్నతి మాత్రమే కాకుండా ప్రపంచ సామ్రాజ్యానికి రమణ మహర్షి ఎలా బాటలు వేశాడో అర్థమైంది నాకు. తర్వాత ఎప్పుడో చెప్తాను నేను రమణాశ్రమంలో. కానీ అది ఎందుకైంది అంటే తపన చెందా. చెప్పాలి, నేను చెప్పాలి అంటే ఇతరులకు చెప్పడం కోసం కాదు, ముందు నాకు తెలియాలి. అలాగే వైబ్రెంట్ లైఫ్ అనేటటువంటిది 7 ఈ 2 సెంచరీల్లో ఆవిర్భవించి మానవ జాతి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి మహనీయుల జీవిత విధానము. అంచేత ఆ జీవిత విధానం ముందు మనకి రావాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్. ఆ జీవిత విధానంలో మొట్టమొదటిది ఏంటి అంటే గ్రూప్ ఫార్మేషన్. థియాసఫీ బ్లావెట్స్కి స్టార్ట్ చేసింది. చేశాక థియోసాఫికల్ వే ఆఫ్ లివింగ్ రావాలి. నేను థియోసఫిస్ట్ అంటే సరిపోదు, కానీ థియోసాఫికల్ వే ఆఫ్ లివింగ్ యానీ బెసెంట్తో అంతరించిపోయింది. బ్లావెట్స్కి తర్వాత యానీ బెసెంట్, లెడ్ బీటర్ ఒక ఆయన ఉన్నాడు మధ్యలో. దాని తర్వాత సినరాజదాస, ఆయన కాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడతో థియోసాఫికల్ సొసైటీ యాజ్ ఎ లివింగ్ ప్రిన్సిపల్ అంతరించిపోయింది. దాని తర్వాత లహరి మహాశయ, పరమహంస యోగానంద గ్రూప్ వచ్చింది. 1828 సెప్టెంబర్లో పుట్టాడు లహరి మహాశయ, 30th సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెల చాలా విచిత్రమైనటువంటి నెల. చాలా మంది గురువులు సెప్టెంబర్లో పుట్టారు కనుక నేను కూడా అప్లికేషన్ ఒకటి ఇచ్చి నా డేట్ ఆఫ్ బర్త్ని అక్టోబర్లో కాదు సెప్టెంబర్కి మార్చేసుకుందాం అనుకుంటున్నాను. ఈయన యొక్క జీవిత విధానంలో చాలా ప్రముఖ పాత్ర దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాస అనేటటువంటిది వైబ్రెంట్ లైఫ్కే కాదు, ఫర్ ఎనీ లైఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనీ లైఫ్, మినరల్ లైఫ్కి శ్వాస కావాలి, ప్లాంట్ లైఫ్కి శ్వాస కావాలి, యానిమల్ లైఫ్కి శ్వాస తప్పదు, ఋషుల యొక్క జీవితానికి శ్వాస కావాలి. అంచేత ఈ థియోసాఫికల్ ఐడియాస్తో పాటు ఈ లహరి మహాశయ యొక్క ఐడియాస్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి వైబ్రెంట్ లైఫ్. అక్కడ శ్వాస అంటే ఏంటో తెలియాలి. శాసన ఇచ్చేటటువంటి అస్త్రము శ్వాస, శాస్త్రము. అంటే నిన్ను ఏది శాసిస్తుంది అది శాస్త్రము. రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, జంతు శాస్త్రము. శాస్త్రము అంటే ఏంటి? వాట్ లాస్ యూ ఫాలో, మీరు ఏ నియమాలను పాటిస్తారు. కెమిస్ట్రీ చదివేవాడు, రసాయన శాస్త్రం చదివేవాడు ఆ నియమాన్ని పాటిస్తాడు. భౌతిక శాస్త్రం చదివేవాడు ఈ నియమాన్ని పాటిస్తాడు. ఆయుర్వేద శాస్త్రం చదివేవాడు ఆ నియమాన్ని పాటిస్తాడు. అంచేత మానవ జీవితానికి ఆధారమైనటువంటి శ్వాస,
శ్వాస యొక్క నియమాలు మనకి తెలియాలి. ప్రాణాయామము అంటే యాక్చువల్గా శ్వాసను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు? ఏమిటి ఋషులు చెప్పేది? నువ్వు శ్వాసను కనుక ఉపయోగించుకోదలుచుకుంటే ఒక శ్వాసతో నువ్వు 1 ఇయర్ జంప్ చేయగలవు పరిణామక్రమంలో. అందువల్ల మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, సో కాల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, ఐ వాంట్ లైక్ టు కాల్ దెమ్ యాజ్ లైఫ్ ఆర్గనైజేషన్స్, అంటే నువ్వు లైఫ్ని అలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అందరూ అన్ని చోట్ల మాట్లాడగలరు. కానీ లాహరి మహర్షి యొక్క గ్రూపులో, క్రియాయోగా యొక్క గ్రూపులో బయట వాళ్ళెవరూ మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు? కారణం ఏంటి అంటే దే డోంట్ నో హౌ టు బ్రీద్. లాహరి మహర్షి ఏ బ్రీదింగ్ టెక్నిక్ గురించి చెప్పాడు దాన్ని ఆయన క్రియాయోగా అనేవాడు. ఆ క్రియాయోగా గురించి నీకేమీ తెలియకుండా నేను చెప్తాను, థియరీ చెప్తాను అంటే, ఆపరేషన్ ఎలా చేయాలో, హార్ట్ ఆపరేషన్ నేను చెప్తాను థియరీ అని చెప్తే నా చేత ఎవడో ఆపరేషన్ చేయించుకుంటాడని నేను అనుకోను. ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేసావా హార్ట్? కాదండి, అసలు నెత్తురు చూస్తేనే నాకు తల తిరిగి పడిపోతానండి. ఆ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి, లాహరి మహర్షి యొక్క కాన్సెప్ట్. దానికి క్రియాయోగా అనే పేరు ఎందుకు పెట్టాడు అనేది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. అసలు చాలా మందికి అసలు ఆ ఆలోచనే రాదు అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందని. కానీ ఆ పేరులోనే అన్నీ ఉన్నాయి. ఆ మొత్తం క్రియాయోగాకి ఆధారం రామాయణం. మొత్తం క్రియాయోగాకి ఆధారం రామాయణం. ఆ రామాయణంలో ఇంకొక అద్భుతమైనటువంటి కాండ ఉంది, సుందరకాండ. అందువల్ల మొత్తం నువ్వు క్రియావంతుడివి అవ్వాలి అంటే లాహరి మహర్షి యొక్క దీక్షలో నువ్వు క్రియావంతుడివి అవ్వాలి అంటే నీకు సుందరకాండ మీద పూర్తి ఆధిపత్యం ఉండాలి. అదెంతసేపు మాస్టర్, నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంది, ఒక సంవత్సరంలో ఖండతా కాదు పట్టడం, ఆచరణ రావాలి. అందులో ఏ విధమైనటువంటి ఆచరణ చెప్పబడి, ఆచరణ క్రియాయోగా ప్రిన్సిపల్స్కి బేసిస్. ఈ వైబ్రెంట్ లైఫ్లో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం ప్రాణాయామ అనేటటువంటి దాంట్లో. అంచేత అది నేర్చుకోవాలి మనం. ముందు మనం నేర్చుకుంటూ ఇతరులకి నేర్పుదాం. ఈ వైబ్రెంట్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ వైబ్రేట్ విత్ లైఫ్, హౌ కెన్ యూ మేక్ అదర్స్ వైబ్రేట్? కానీ వాళ్ళు వచ్చినా రాకపోయినా, నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మనకి ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాలి ఇదంతా కూడా. అంచేత మొట్టమొదట శాస్త్రము అనేటటువంటి దానికి లాహరి మహర్షి క్రియాయోగంలో ఇచ్చేటటువంటి నిర్వచనాన్ని అర్థం చేసుకోండి. శ్వాసను అస్త్రముగా ప్రయోగించుట శాస్త్రము. ఈ బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి ఈ అస్త్రాలన్నీ కూడా శ్వాస మీద ఆధారపడినటువంటి అస్త్రాలే. ఈ బల అతిబల అని 2 రకాలైనటువంటి విశ్వామిత్రుడు రాముడికి అందజేసినటువంటి అస్త్రాలు ఉన్నాయి. ఈ బల అతిబల అనేటటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసములు. బల నువ్వు పీల్చుకునేటటువంటి శ్వాస, అతిబల ఆ శ్వాసను నువ్వు ప్రయోగించటం వల్ల దానికి విశేషమైనటువంటి బలము చేకూరుతుంది. అందువల్ల ఆ పేర్లు పెట్టారు. వచ్చిన పెద్ద గొడవ పేర్ల గందరగోళంలో అదేదో వేరు అనుకుంటాం మనం. వేరేమీ కాదు. బల ఇన్ గోయింగ్ బ్రెత్, అతిబల అవుట్ గోయింగ్ బ్రెత్. రామాయణంలో ఏం చెప్తాడు? దీనివల్ల నీకు ఆకలి దప్పులు ఉండవు అని చెప్తాడు. పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తాడు? నువ్వు కనుక ఈ కంఠకూపంలో కనుక నువ్వు శ్వాసను పెట్టగలిగితే, సంయమనం చేసుకోగలిగితే నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ప్రాణాయామం అది విభూతి యోగంలో చెప్తాడు. కంఠకూపే సంయమనం చేస్తే మీకు ఆకలి దప్పులు ఉండవు. చుట్టిపాసకుంటే సంయమనం. సంయమనము అంటే అర్థం ఏంటి? శ్వాసను నియంత్రణలో ఉంచుకునుట. అద్భుతమైనటువంటి విజ్ఞానం. అస్త్రాలన్నీ కూడా ఎక్కడో లేవు, మీ శరీరమే. అందుకే ఏ మంత్రం చదవాలన్నా ఇలా అంటాం మనం.
ఇలా అంటే ఏమవుతుంది? అదే నేను ఎప్పుడు చెప్తానే ఎగ్జాంపుల్, టీవీ ఎగ్జాంపుల్. పాప, తండ్రి డాక్టరు, వాడు స్టెథోస్కోప్ తీసి ఇలా 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 అంటే తండ్రి ఇలా ఇలాగే అంటాడు, పాప ఇలాగే అంటుంది. కానీ తండ్రికి ప్రజ్ఞ ఉంది. ఆ హార్ట్ బీట్స్ వినేసరికల్లా వాడికి తెలిసిపోతుంది లోపల ఏమైందో. పైన నటిస్తే ఈ వైబ్రెంట్ లైఫ్లో ఆ శ్వాస విజ్ఞానం గురించి ప్రాణాయామంలో చెప్తాం మనం. కానీ మొదటి రోజే మీరు బల అతి బల ఏం చెప్తాం? బల అతి బల శ్వాసను ఎలా ముందు శ్వాస పీల్చుకోవటం రావాలిగా. ఆ పీల్చుకోవటానికి రావటానికి భగవద్గీత అద్భుతమైనటువంటి శాస్త్రం, యోగ శాస్త్రే అంటుంది. అది ఏ యోగము ఏ శాస్త్రము చెప్తుందో నాకేమీ అర్థం కాదు ఈనాడు భగవద్గీత మీద కమెంట్స్ రాస్తున్నటువంటి వాళ్ళ మీద. నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాని మీద? ఒకడేమో ఏమంటాడు అంటే, నేను అద్వైతం వాదంగా దాన్ని నిరూపిస్తాను. నువ్వు నిరూపించడానికి ఏముంది? నువ్వు నాకు ఏదైనా ఒక మాట చెప్పు, మీకు కావాల్సిన అర్థం అందులోంచి తీసి నేను ఇప్పుడే చూపిస్తాను. నేను అంటే ఆ మాటలో అర్థం ఉందనా? మాటలో అర్థం ఏం లేదు, ఆ అర్థం నాలో ఉంది. అంచేత నువ్వు అద్వైత పరంగా అర్థం చెప్తే ఆ అర్థం అక్కడ లేదు. ఎక్కడుంది అది? చెప్పిన వాడికి అందులో అది కనిపిస్తుంది. అందుకంటే తిలక్ కర్మయోగం గురించి అందులో చెప్తే, గాంధీ అహింస గురించి చెప్తే, ఇంకో దాని గురించి చెప్తే రకరకాలైనటువంటి కమెంటరీస్. కానీ యోగ శాస్త్రము అక్కడ ఏమి చెప్పబడి ఉన్నది అన్నది ఎవడో మాట్లాడు. మీరు ఎప్పుడైనా చదివారా ఎక్కడైనా యోగ శాస్త్రం? అందులో ఏమో కానీ రాశాడుగా. ఏమని చెప్తాడు? కృష్ణార్జున సంవాదే. అది రాయకపోతే తెలియదా మనకి కృష్ణార్జున సంవాదే అని? ఎందుకు రాశాడు అది? కృష్ణార్జున సంవాదే. దాని తర్వాత ఏమంటాడు? ఉపనిషత్సు, బ్రహ్మ విద్యాయ. భావం అర్థమవుతుందా? మొత్తము శ్వాస విజ్ఞానం అక్కడ చెప్పబడి ఉన్నది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే భగవద్గీతలో, క్షేత్రము అంటే ఈ శరీరమే. 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట చెప్తున్నాను నేను. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంచేత ఈ క్షేత్రముతో నువ్వు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు, కర్మక్షేత్రము. లేకపోతే దేనికోసం పుట్టావో, నియతి, ప్రకృతి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో చెప్పేటటువంటి. అంచేత ఈ క్షేత్రములో 2 ఉన్నాయి. ధర్మక్షేత్రము ఉంది, కురుక్షేత్రము ఉంది. మామక పాండవాశ్చైవ, మమకారము ఉన్నటువంటి నా వాళ్ళు, మమకారము లేనటువంటి పాండవులు ఎలా ప్రవర్తించారు? మొత్తము శ్వాస నువ్వు పీలుస్తున్నప్పుడు మమకారం, శ్వాస వదులుతున్నప్పుడు నీకు మమకారం లేదు. మమకారం ఉంటే శ్వాస వదలలేవుగా. అంచేత మొత్తము భగవద్గీత శ్వాస విజ్ఞానం, మొత్తం భగవద్గీత. అందువల్ల శ్వాస గురించి సవ్యమైనటువంటి అవగాహన లేని వాళ్ళు లెక్చర్లు ఇస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకెంత అవగాహన ఉన్నది అని మనం ప్రశ్నించకూడదు, తప్పది. మనకి లేదు అన్నది తెలిసిపోయింది కదా. అంచేత వాళ్ళు రానివ్వటం లేదు. కనీసం వాళ్ళు హాఫ్ రైట్, కనీసం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి బయట వాళ్ళని ఎవరు రానివ్వటం లేదు వాళ్ళు. అంచేత ఈ వైబ్రెంట్ లైఫ్లో లాహరి మహాశయ యొక్క ఈ విజ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఏ విజ్ఞానము? బల అతి బల అనేటటువంటి విజ్ఞానము. గాలి ఎలా పీల్చుకోవాలి, గాలి ఎలా వదలాలో అనేటటువంటి విజ్ఞానం. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్తాడు అంటే, సహజం కర్మ కౌంతేయ సదోషం అపి నత్యజేత్. సహజము అంటే అర్థం ఏంటి? మనతో పాటు పుట్టినది, మనతో పాటు ఆగిపోయేది. శ్వాసేగా. ఇంకోటి ఏదైనా మనతో పాటు పుట్టిందేమో చూడండి మీరు. ప్లస్ నువ్వు ఎప్పుడైతే లేవు అంటామో అప్పుడు నీ శ్వాస కూడా ఉండదు, శ్వాస కూడా ఆగిపోతుంది. సదోషమపి నత్యజేత్. మొట్టమొదట ఏం చెప్తున్నాడు అంటే, నీ శ్వాస కరెక్ట్గా లేదు, అందువల్ల నువ్వు గాభరా పడిపోయి శరీరాన్ని వదిలేస్తాను అనుకో.
ఎంత సైంటిఫిక్గా అది డెవలప్ చేస్తాడో ఆ శ్వాస విజ్ఞానాన్ని, ఆ యోగ విజ్ఞానాన్ని భగవద్గీతలో. కానీ భగవద్గీతలో శ్వాస విజ్ఞానం మాత్రమే ఉన్నదా? అనుష్ఠుప్ ఛందస్సులో ఏ విజ్ఞానము చెప్పబడినా దానికి 7 అర్థాలు ఇవ్వవచ్చు. 7 లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది. అందువల్ల అది అనుష్ఠుప్ ఛందస్సు అయింది. 32 అక్షరాలు ఉన్నటువంటి శ్లోకాలతో చెప్పబడేటటువంటిది ఏది ఉన్నా కూడా దానికి 7 లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటాయి. ఇవాళ నేను మీకు శ్వాసపరంగా చెప్తున్నాను, రేపు థియాసఫీ పరంగా చెప్తా. నేను ఎన్నుకున్నటువంటి ఆ గురు పరంపర అంతా కూడా ఎలా ఈ అనుష్ఠుప్ ఛందస్సుల్లో ఉన్నాయో మనకి వైబ్రెంట్ లైఫ్లో అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. అంచేత మీరు 9 రోజుల్లో చేస్తూ ఏమో నేర్చేసుకోరు. 9 రోజుల్లో ఏమవుతుందంటే మీ దృష్టికోణం మారుతుంది. ఇలా జీవించాలి అని అర్థమవుతుంది. అది చాలు. దృష్టికోణం మారిపోతే మారిపోయింది. చిన్న మార్పు ఇక్కడ వస్తే ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇక్కడేమో పక్కనే ఉన్నట్టు ఉంటారు. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి వాడు ఎటు వెళ్తాడు, వీడి ఇటు వెళ్తాడు. డిస్టెన్స్ పెరిగిపోతుంది. అంచేత ఇక్కడ చిన్న మార్పు ఏంటి మీరు నేర్చుకోవాల్సింది? నా జీవితంలో శ్వాస చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. వహిస్తోందా ప్రస్తుతము? లేదుగా. ఇట్ ఈస్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ ఏ ఆధ్యాత్మిక సాధన అయినా చూసింది త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేసి దాని తర్వాత ఏం చేయాలి? 3 సార్లు ప్రాణాయామం చేయాలి. 3 సార్లు చాలు. 3 పాయింట్ పిన్ పెట్టేసరికి కరెంట్ ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతుంది. అంచేత మీరు గంటలు ఏం ప్రాణాయామం చేయకలే దిశ మార్చుకోవటానికి. అంచేత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి నేర్చుకునేటటువంటి ఈ టైంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమయాన్ని శ్వాసకి లింక్ పెట్టుకోవటం. ఫస్ట్ అది ప్రాణాయామంలో ఒక రిథం మనం తయారు చేసుకుంటాం. 4 రకాలైనటువంటి రిథమ్స్ ఉంటాయి మన జీవితంలో. బయోకెమిస్ట్రీలో కూడా ఆ రిథమ్స్ చెప్తారు. కానీ మనం ఆ పాటలు వాడొద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే వాటికి వాళ్ళు ఇచ్చిన మీనింగే తప్ప మనం చెప్పే మీనింగ్ మనకి అర్థం కాదు. అంచేత మొట్టమొదట మనము ఏ శాస్త్రము చదువుకుంటున్నా, ప్రస్తుతానికి ఇవాళ మాత్రం మనం లారీ మాష యొక్క శ్వాస విజ్ఞానం గురించి చదువుకుంటున్నాం కనుక ఇవాళ దాని గురించి మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటి అంటే సమయమును శ్వాసకి లింక్ చేసుకోవటం. ఈ సమయాన్ని శ్వాసకి లింక్ చేసుకుని మహాభారతంలో వ్యాసుడు ఒక అద్భుతాన్ని సృష్టించాడు. మహాభారత యుద్ధం అయిపోయింది. తపస్సు చేసుకోవటానికి కుంతీదేవి, గాంధారి, ధృతరాష్ట్రుడు వెళ్ళారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారో అని చూడటానికి ధర్మరాజు వాళ్ళు కూడా అడవికి వెళ్ళారు. ఎవరెవరు ఎలా ఉన్నారో చూడటానికి కుంతీదేవి, గాంధారి, ధృతరాష్ట్రుడు, సంజయుడు అక్కడ వెళ్ళారు. పాపం వాళ్ళ పిల్లలందరినీ మేము చంపేశాం, వాళ్ళు ఎలా ఉన్నారో పాపం అని వాళ్ళ ఓదార్చటానికి మళ్ళీ మొత్తం సమూలంగా నాశనం అయిపోయింది కదా వాళ్ళ వంశం. ఆ టైంకి వ్యాసుడు వచ్చాడు అక్కడికి. ఆ టైంకి ఎప్పుడైతే వ్యాసుడు వచ్చాడో వీళ్ళ బాధని చూసి, వ్యాసుడు కూడా వీళ్ళ బంధువేగా, వీళ్ళ బాధ చూసి 3 రోజుల పాటు మీరు ఒక క్షణం పాటు మీరు వాళ్ళని చూపిస్తాను, చూస్తారా? ఎవరిని? చనిపోయిన వాళ్ళందరినీ. ఒకడు నరకంలో ఉన్నాడు, ఒకడు స్వర్గంలో ఉన్నాడు. నరకంలో అనేక ప్లేన్స్, స్వర్గంలో అనేక ప్లేన్స్. ఇదంతా కాకుండా ముక్తి చెందిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ దింపాడు ఆశ్రమంలోకి. ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమంలోకి పక్కనే నది ప్రవహిస్తుంది. ముందేమో ఒక క్షణం అన్నారు, వచ్చాక 3 రోజుల పాటు ఉండిపోయారు. శ్వాసకి కాన్షియస్నెస్ చేంజ్కి చాలా తేడా ఉంది. అందుకు చెప్తున్నాను నేను. ఈ మత్తు మందు ఇచ్చేశాక మీకు బాధ తెలియదు,
దానికి మనం కారణం ఏం చెప్తాము అంటే మత్తుమంది ఇచ్చాం కనుక అని. యోగులు ఏం చెప్తారు అంటే మత్తుమందు వల్ల కాదు, నీ శ్వాస మారిపోయింది కనుక అంటాడు. దాన్ని నిరూపించడానికి అనేక మంది మహాత్ములు వాళ్ళ శ్వాసను మార్చుకుని ఆపరేషన్ చేస్తూ ఉన్నా కూడా నొప్పి అనుభూతి చెందకుండా వాళ్ళు చేయగలిగారు. అంచేత ఈ సమయాన్ని శ్వాసతో దాటిపోగలవు, అది చెప్పడానికి చెప్పాను. చనిపోయిన వాళ్ళని మళ్ళీ నువ్వు భూమి మీదకి తీసుకురాగలవు. ఈ శ్వాస సమయము, ఇది ప్రాణాయామంలో 4 రకాలుగా చెప్తాం మనం. ఈ టైం కంట్రోల్ని, గాలి లోపలికి వెళ్ళేటటువంటి దాన్ని పూరక అంటాం, లోపల ఆపుకునేటటువంటి గాలిని అంతఃకుంభకం అంటాం, బయట వదిలేటటువంటి గాలిని బాహ్య కుంభకం అంటాం, రేచకం అంటాం, బయట వదిలేశాక గాలిని ఆపితే బాహ్య కుంభకం అంటాం. ఇవి 4: పూరక, అంతఃకుంభక, రేచక, బాహ్య కుంభక. ఈ 4 కూడా కాలాన్ని శాసిస్తాయి. కాలం కూడా 4 స్థితుల్లో చెప్పుకుంటాం మనం: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, బియాండ్ ది టైం, కాలాతీత స్థితి. ప్రాణాయామము ద్వారా సమయాన్ని మనం ఎలా అధిగమించగలము, దానికే లహరి మహర్షి ఏం చెప్పాడంటే, నువ్వు కరెక్ట్గా ఒక ప్రాణాయామం చేస్తే 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతావు మిగతా వాళ్ళకంటే. అంచేత నువ్వు కనుక కరెక్ట్గా 10 ప్రాణాయామాలు చేస్తే నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు 10 సంవత్సరాలు ముందు ఉండాలి. అంటే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఉండాలి. ఆ ఊళ్ళో ఉంటావు, ఇంకో ఊళ్ళో ఉంటావు. ఆ మాట ఎవరికి అర్థం కావటంలే. క్రియాయోగం చేసేవాళ్ళకి కూడా మేము చేస్తున్నాం అంటారు తప్ప, శ్వాసను మేము పాటిస్తున్నాము అని అంటారు తప్ప, 1 సింగిల్ బ్రెత్ అంటే 1 సింగిల్ బ్రెత్ ఏంటంటే గాలి లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు వదిలేసే లోపల ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు కాలం మారిపోతుంది. ఆ మారిపోవటానికి కారణం ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. దీనికి గడియారం చాలా ఈజీ ఎగ్జాంపుల్, కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే 7 ముళ్ళు ఉంటే ఈ చక్రాల గురించి మీకు అర్థమవుతుంది. కానీ 3 ముళ్ళు ఉన్నాయి గడియారంలో. 60 సెకండ్లు ఒకటి తిరిగితే నిమిషాల ముందు ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే దీని 60 దానికి 1కి సమానం. ఇది 60 సార్లు తిరిగితే అంటే ఇది ఒకసారి తిరిగే లోపల ఒకటి 60 సార్లు, ఇంకోటి 60 × 60 3600 సార్లు. ముళ్ళు అర్థమయ్యాయా? చక్రాలు మీ ముందే జరుగుతుంది తేడా, కానీ అన్ని ఇంటర్లింక్డేగా. ఇందులో దేనికి లింక్ లేకపోయినా నీ టైం పోయే. ఇస్ దిస్ ఎగ్జాంపుల్ క్లియర్? ఇంతేంటే ఈ ప్రాణాయామాన్ని మీరు ఆ దృష్టితో చేయించాలి. కానీ అది మేము వైబ్రెంట్ లైఫ్లో ఒక క్లాస్లో ఎక్కడ చేయిస్తాం? యూ షుడ్ గో ఆన్. వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఒకటో క్లాస్ దగ్గర నుంచి ఎంఎస్సి వరకు 20 ఏళ్ల పాటు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీరు వచ్చి వెళ్తూ ఉంటే విద్య వస్తుంది. కొంచెం ఆ కాన్సెప్ట్ కూడా అవగాహన అవ్వాలి ఇది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలము 7 ముళ్ళ కాలము. మనకి ఇక్కడ సెకండ్స్, మినిట్స్, అవర్స్. ఇక్కడ 7 ఉన్నాయి, 7 గ్రహాలు. సూర్యుడి చుట్టూ అవి ఎలాగ సర్కిటస్ పాత్రలో అన్ని సూర్యుడి చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాగైతే ఈ గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఒకే స్ప్రింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాయి. వాట్ ఎవర్ యూ కాల్. ఈ పాయింట్ క్లియర్ అయిందా? శ్వాసను అలా ఉపయోగించుకోవటం మనం ఇక్కడ నేర్పుతున్నాం ప్రాణాయామంలో. నేర్పాలి, అది అంత ఈజీ కాదు. ఇంచేత ఈజీ కాదు అంటే అలవాట్లో మానుకోవడం అంత కష్టం. నాకు చిన్నప్పుడు నన్ను చాలా మంది విక్రించేవారు రాస్తూ ఉంటే. ఎందుకో తెలుసా? నేను రాస్తూ ఉంటే ఇంకొక జ్ఞానేంద్రియ కర్మేంద్రియం కూడా దీంతో పాటు కదిలేది. అంత అద్భుతమైనటువంటి ఎబిలిటీ ఉంది నాకు. జ్ఞానేంద్రియము కర్మేంద్రియము కూడా ఒకే ఇంద్రియంలో దూర్చేసుకుని, అంటే ఏంటి, నాలిక కదిలేది.
అది ఇప్పటికీ ఉంది. కానీ ఏంటంటే కాస్త గుర్తు చేసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. అంచేత హ్యాబిట్స్ డై హార్డ్. చేత మీరు ఇది విన్నంత మాత్రాన, అందువల్ల మీరు అన్నీ వదులుకుని ఇక్కడికి రమ్మని చెప్పేది. ఇట్ షుడ్ బి ఏ రెసిడెన్షియల్ వన్. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానండి, ఇక్కడ నేర్పింది ఆఫీస్కి వెళ్ళే లోపల అయ్యేవి ఫినిష్. కాదండి మా ఇంట్లో బాధ్యతలు ఉన్నాయండి, ఉంటాయమ్మా. బాధ్యతలు లేని వాడికి నువ్వు ఒక్కడవేనా ఏంటి అంత బాధ్యతలు ఉంది. పాయింట్ అర్థమవుతుంది కదా. 7 ముళ్ళు గురించి మనం చదువుకుంటాం 7 రోజులు. అందుకనే సప్తాహము అంటాం. భాగవతము అంటే డివైన్ నాలెడ్జ్, సప్తాహ విద్య అన్న పేరు అందుకొచ్చింది. అంటే మనం 7 రోజులకి దాన్ని కుదించి పారేస్తున్నాం, తప్పేమీ లేదు, అది కూడా కరెక్టే. కానీ యాక్చువల్గా దాన్ని మీరు మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? మీ శరీరంలో ఉన్నటువంటి 7 గ్రహాలు బట్టి మీ టైంని మీరు ఖచ్చితంగా రివర్స్ చేసేసుకోవచ్చు. మీ శరీరంలో మీరు రివర్స్ చేసుకుంటే ఎవరి శరీరంలో అయినా చేసుకోగలరు కనుక వ్యాసుడు ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కిందకి దింపి 3 రోజుల పాటు ఉంచగలిగాడు. అది మీరు చేయగలరు. మ్యాజిక్ ఏమీ లేదు అక్కడ, సాధన ఉన్నది. సాధన చేయకుండా మాత్రం చేయలేము. వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళు బరువు ఎత్తేస్తూ ఉంటే మనం ఎత్తలేకపోవటానికి ఒకటే కారణం సాధన. సాధన చేస్తే ఏదైనా చేయగలం. కానీ మొత్తం సాధన దేని మీద ఆధారపడింది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడింది. కేవలం ఈ రెండిటి మీద ఆధారపడింది. కానీ ఈ రెండిటి మీదే కాలము కూడా ఆధారపడింది. రాత్రి పొగలు, కృష్ణపక్షము శుక్లపక్షము, ఉత్తరాయణము దక్షిణాయనము. అలాగే 60 సంవత్సరాల సైకిల్ ఒకటి ఉంది. నాకు 60 సంవత్సరాల పేర్లు నాకు తెలియదు, కానీ షష్ఠి పూర్తి అంటాం మనం. మీ ఇష్టం దేన్ని తిప్పుతారో మీరు. ఎటైనా తిప్పుకోవచ్చు మీరు కాలాన్ని. గడియారంలో ముళ్ళు ఎలా తిప్పుకుంటున్నారో మీ జీవితంలో కూడా ముళ్ళని అలా తిప్పుకోవచ్చు. ఇది తిప్పుకోవటానికి భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్, భ్రుకుటి మధ్యన ప్రాణాలను ఆవేశింపజేసి అంటే సూపర్ ఇంపోజ్ చేసి, లారీ మాస్ యొక్క మొత్తము క్రియాయోగము భగవద్గీత 8వ అధ్యాయం మీద మెయిన్గా బేస్ అయ్యింది. ఏం చేయాలి? మీరు ఆ ప్రాణాన్ని మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఆపేసుకుని ఆ శ్వాసను మీరు లోపల ఉంచేసుకోవాలి. ఆ శ్వాసను మీరు లోపల ఉంచేసుకోగలగటం అనేదే పెద్ద ప్రాబ్లం. అందువల్ల వీళ్ళు ఏం చేశారు, సైంటిస్టులు, ప్రాణాయామ సైంటిస్టులు, కుంభకము చేయండి. ప్రాణాయామంలో మీ శ్వాస ప్రశ్వాసలు ఇంపార్టెంట్ కాదు, కుంభకం ఇంపార్టెంట్. గ్యాప్, 2 గ్యాపులు వస్తాయి మనకి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఒక గ్యాప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే వాట్ మేక్స్ ఇట్ టర్న్. గాలి పీల్చుకున్నారు కదా, ఇట్స్ ఓకే, గాలి పీల్చుకుంటున్నారు. ప్రకృతి ఏం చేస్తుంది, ఒకానొక పొజిషన్ దగ్గర ఖచ్చితంగా దాన్ని వెనక్కి తిప్పుతుంది. నువ్వు పీల్చుకుని అలా పీల్చుకుంటూ ఉందామన్నా కుదరదు, అలా వదిలేస్తూ ఉందామన్నా కుదరదు. ఎక్కడో అక్కడ ఒక బయట ఒక బిందువు ఉంది, నీలోనే బయట ఒక బిందువు ఉంది. నీలోనే, నీ శరీరంలోనే, కానీ బయట, ఈ శరీరానికి బయట ఒక బిందువు ఉంది. ఆ బిందువు నుంచి అది వెనక్కి తిరుగుతుంది. మళ్ళీ లోపల ఎక్కడో ఒక బిందువు ఉంది, ఆ బిందువు నుంచి మళ్ళీ అది లోపల నుంచి వెనక్కి తిరుగుతుంది. ఇది పట్టుకోవటం ప్రాణాయామంలో మొట్టమొదటి నేర్చుకోవాలి. మీరు ప్రాణాయామం ఎలా చేస్తున్నారు, గాలి ఎంతసేపు పీలుస్తున్నారు, ఇది కాదు మీరు చూడాల్సింది. గాలి లోపలికి వెళ్తూ, మీ లోపలికి వెళ్తూ ఎప్పుడు అది బ్యాక్ అవుతుంది. మీరేమంటలేదు, అదే జరుగుతుంది. ఇన్నేళ్లే పెట్టి, ఇన్ని సంవత్సరాలు మనం గాలి పీల్చుకున్నాం, మీరేమైనా ఇంకా గాలి వెనక్కి రా అన్నారా ఏంటి? గాలి లోపలికి పో అన్నారా ఏంటి? సహజం కర్మకు అంతే, కానీ దోషయుక్తంగా ఉంది. సదోషముకు నచ్చేది. ఈ గాలి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి, లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నప్పుడు 12 అమావాస్యలు 12 పూర్ణిమలు నీ శరీరంలో కూడా జరుగుతాయి అని యోగశాస్త్రం చెప్తుంది. 12 అమావాస్యలు 12 పూర్ణిమలు బయట జరిగితే 1 సంవత్సరం అంటాం, అంతే కదా. అంచేత లోపల జరిగేటటువంటి ఆ 12 అమావాస్యలు, ఆ 12 పూర్ణిమలు నువ్వు పొందితే ఏమవుతుంది,
ఖచ్చితంగా నీ లైఫ్ 1 సంవత్సరం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తుంది కూడా అది. నువ్వు వద్దన్నా అది వింది అది. కానీ మనకి ఆ సైన్స్ పట్టుకోవటం లేదు. లాహరి మహర్షి యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ స్పిరిచువల్ రిలీజియన్ అది. బ్రెత్, ఆ శ్వాసను నువ్వు ఎలా చేయగలవు? దానికి భగవద్గీతలో ఆయన శ్రీ భగవాను వాచ అనేటటువంటి మాటకి ఆయన ఏం చెప్పాడు అంటే, నీ బ్రెత్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరుగుతుందో ఆ బిందువుని భగవానుడు అంటాము, కూటస్థము అంటాము. భగవాన్ అన్నా కూటస్థం అన్నా ఒకటే. అంటే భగవాను వాచ అనేటటువంటి పదము ఎక్కడ వచ్చినదో అక్కడక్కడ ఎలా అర్థం చేసుకోవాలి మనం? ప్రాణాయామంలో శ్వాస లోపలికి వెళ్ళి వెనక్కి తిరగబోతోంది, తిరగలేదు, తిరిగితే వచ్చేసింది. పాయింట్ అర్థమైందా? అంచేత శ్రీ భగవాను వాచ అనేటటువంటి పదాన్ని భగవద్గీత చదువుతున్నప్పుడు ఈ పాయింట్ ఏం చెప్తోంది నీకు చెప్తుంది. అంచేత ఆ శ్రీకృష్ణుడికే కాదు భగవానుడు చెప్పింది, నీకు చెప్తుంది శ్వాస రూపంలో. అందుకే చాలా స్పష్టంగా నేను ఎవరిని అనేటటువంటి మాటకి కాలోస్మి, ఐఎమ్ టైం. టైం అంటే శ్వాస. ఇంకోటి ఏం చెప్తుంది యోగ శాస్త్రము? రోజుకి 21,600 సార్లు మాత్రమే నువ్వు శ్వాస పీల్చుకునేటట్టు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. అందులో డౌట్ లేదు. నీకు ఏ రోగము రాదు, నీకు చావు రాదు. అందువల్ల నువ్వు 100 ఏళ్ళు బతకలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి అంటే 24 అవర్స్లో నువ్వు 21,600 శ్వాసల కంటే ఎక్కువ తీసుకుంటున్నావు అంటే ఓవర్ డ్రా చేసేసుకుంటున్నావు నువ్వు. తొందరగా చాలా మంది ఈ బస్సు కోసం వాటిలో పరిగెడుతూ ఉంటే నీకు ఆయుక్షీణం అవుతుంది అని చెప్తారు. కానీ నాకు హైదరాబాద్లో అది అవుతుంది అనిపించదు. ఎందుకంటే ఒకసారి బస్సు ఎక్కాక ఓ 2 గంటల పాటు నువ్వు కదలకుండా కూర్చుంటావు. మొన్న నాకు ఉదాహరణ వచ్చింది. అంచేత ఖచ్చితంగా నీ శ్వాస రేట్ తగ్గుతుంది. అంచేత బస్సు కోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు ఏదో కాస్త శ్వాస పెరిగినా లాజిక్ అర్థమవుతుందా? ఈ లాజిక్తో ఆలోచించండి మీరు. పొల్యూషన్ అది ఇంకా మర్చిపోండి మీరు. ప్రాణాయామంలో పొల్యూషన్కి విలువ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు లోమ విలోమ ప్రాణాయామము ద్వారా నువ్వు మంధన చేస్తావో, మంధన చేయాలి లోమ విలోమ ప్రాణాయామము ద్వారా. దేన్ని మంధించాలి? నువ్వు నీ యొక్క కుండలిని మధించాలి. కచ్చపం మీద ఉన్నటువంటి మంధర పర్వతాన్ని, కచ్చపము అంటే సాక్రల్ బోన్. మీరు కనుక జాగ్రత్తగా మీ బాడీ అనాటమీని చూస్తే సాక్రల్ బోన్ కింద ఉన్నది కాకిక్స్. దాని మీద మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఫటా 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 కొట్టాలి. మీరు ఏం ఫటా ఫటా కొట్టాలి? అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా వెళ్ళదు మీకు. డీప్ బ్రీతింగ్ అసలు అంటే ఏంటో తెలిస్తేగా. అసలు లంగ్ బ్రీదింగ్ కూడా లేదనుకుంటా నేను. నాకేమనిపిస్తుంది, థ్రోట్ బ్రీదింగ్. ఈ శ్వాస అసలు కిందకి దిగుతేగా. కానీ ఎక్కడి వరకు దింపాలి నువ్వు? శ్వాసనేమో లంగ్స్ లోపల దింపాలి, ప్రాణాన్నేమో కోకెక్స్ దింపాలి. అంటే ఈ రెండింటికి మధ్య తేడా తెలియాలి. నువ్వు గాలి లోపలికి వెళ్తున్నప్పుడు శ్వాస ఎక్కడికి వెళ్తోంది, ప్రాణం ఎక్కడికి వెళ్తోంది? ప్రాణాయామము అంటే నాట్ బ్రీదింగ్, కంట్రోలింగ్ ప్రాణ. ప్రాణ ఈజ్ నాట్ బ్రెత్. అంటే ఒక గురువు ఎలా చెప్పాడు అంటే, ప్రాణాన్ని నువ్వు క్యాప్స్యూల్గా అనుకో, వాయువుని నువ్వు క్యాప్స్యూల్ అనుకో, ప్రాణం అందులో ఉన్నటువంటి మందు. మందు వేసుకోవాలంటే క్యాప్స్యూల్ కావాల్సిందేగా. కానీ క్యాప్స్యూల్ కాదు నీకు యాక్చువల్గా లైఫ్ ఇచ్చేది ప్రాణ. అంటే నిజంగా వాయువే నీకు ప్రాణం ఇచ్చుంటే చనిపోతున్న వాడికి ఓ లంగ్ మెషినరీ ఏదో పెట్టి కొట్టేస్తే వాడు బతికిపోవాలి. బతకడుగా. లాజిక్ అర్థమవుతుందా? ఇంకా ప్రాణాయామము, ప్రాణాన్ని అసలు మనం యమించటంలే. అసలు యు ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ యువర్ బ్రెత్. అది కూడా కరెక్ట్గా కాదు, పద్ధతిగా కాదు. అంటే ఈ ప్రాణాయామమును మళ్ళీ రివైవ్ చేయటం వల్ల వాయువుని ప్రాణాన్ని ఎలా సెపరేట్ చేయాలో అనేటటువంటిది ఒక గురువు నీకు చేసి చూపించగలడు తప్ప థియరీ నేను ఎంత చెప్తే ఏం లాభం?
కానీ ఒక కాన్సెప్ట్ వస్తుంది మీకు. అంతవరకు ఈ థియరీ ఇంపార్టెంటే, అన్ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. కానీ ఒకసారి ఇది అయిపోయాక ఇంకా నీకు ఆ కుతూహలం రావాలి. అందువల్ల 5 రకాలైనటువంటి ప్రాణాయామాలు మనకి తెలియాలి. ఒక ప్రాణాయామము ప్రాణవాయువుని లోంచి ప్రాణశక్తిని వేరు చేశారు. 5 ప్రాణాలు ఉన్నాయని మనకి తెలుసు కదా, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ 5 ప్రాణాలను మనం పీల్చుకున్నటువంటి వాయువులోంచి వేరు చేసే టెక్నాలజీ ముందు మనం పట్టుకోవాలి. లేకపోతే నువ్వు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నావు తప్ప ప్రాణాయామం కాదు. అంటే ఎంత భ్రష్టు పట్టిపోయిందో యోగ విద్య మీరు ఆలోచించుకోండి. ఎప్పటికీ కూడా ప్రాణాయామము అంటే నీ శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలను వేరు చేసేటటువంటి విద్య అని ఎవరైనా చెప్తున్నారా? నాకు తెలియదు, నాకు ఆవిడ చెప్పలే. ఇదంతా నేను పుస్తకాలు చదివి నేర్చుకున్నానే తప్ప కాశీలో నాకు చెప్పినటువంటి గురువులు కూడా ఈ విషయం చెప్పలేదు. మరి ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అంచేత నేను హౌ కెన్ ఐ గివ్ ఎ స్వీపింగ్ స్టేట్మెంట్ లేరని నాకు తెలియదు. అంచేత బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఏ కోణంలో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణాలను ముందు వేరు చేయటం నేర్చుకోవాలి. వేరు చేసిన తర్వాత వాటిని ఆ ఏరియాలోకి పంపించగలగాలి. అంటే వీటి కార్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలి మీకు. అపాన వాయువు బొడ్డు కింద నుంచి పాదాల వరకు అపాన వాయువు, కంఠము నుంచి పై వరకు ఉదాన వాయువు, కంఠం నుంచి హృదయం వరకు ప్రాణవాయువు, ఈ డయాఫ్రామ్ దగ్గర నుంచి బొడ్డు వరకు సమాన వాయువు, శరీరం అంతా వ్యానవాయువు. కంఠం నుంచి బొడ్డు వరకు, కంఠం నుంచి హృదయం వరకు ప్రాణవాయువు, డయాఫ్రామ్ హృదయం నుంచి బొడ్డు వరకు సమాన వాయువు. ఇక్కడ తమాషా ఏంటి అంటే మన ఋషులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నీకు వచ్చేటటువంటి ఏ రోగం అయినా కూడా ఈ ప్రాణశక్తి యొక్క అంచేత నువ్వు తీసుకున్నటువంటి శ్వాసని తలనొప్పిగా ఉంది అంటే ఏ వాయువు ఉపయోగించాలి? రాసుకున్నారు ఎప్పుడు? వ్యానవాయువు, సారీ ఉదాన వాయువు. హృదయము అక్కడ, లంగ్స్ అక్కడ ప్రాబ్లం వస్తే ప్రాణవాయువు. నాభి దగ్గర నుంచి బొడ్డు దానికి కొంచెం కింద వరకు వెళ్తే సమానవాయువు. సయాటిగా ఈ మోకాలు నొప్పులు అవి ఎంత వస్తాయి? ఎక్కడ ప్రాబ్లం ఉందో నీకు తెలియలేదు, అప్పుడు వ్యానవాయువుని ఉపయోగించాలి. వ్యానవాయువు సర్వత్రా వెళ్తుంది కనుక. అంటే వ్యానవాయువు ఈజ్ ఏ జనరల్, స్పెషలైజేషన్ ఇవి 4. అప్పుడు ప్రాణాయామంలో అనేక మిరకల్స్ మీరు చేయొచ్చు, అనేక మ్యాజిక్లు జరుగుతాయి. వైబ్రెంట్ లైఫ్లో ఈ ప్రాణాయామమే చాలా ముఖ్యం. కానీ మరి మేము ఇది ఎలా చేస్తామో మాకు తెలియటం లేదు. నీకు తెలియకపోయినా యువర్ లంగ్స్ నో, నీ లంగ్స్ ఖచ్చితంగా 5 లోప్సే ఉన్నాయి. ఎడంవైపు 3, కుడివైపు 2, సారీ ఎడంవైపు 2, కుడివైపు 3. హార్ట్ కూడా కలుపుకుంటే ఎడంవైపు 3 అయిపోతాయి. ఇందులో ప్రాణము అపానము ఎడంవైపు ఉంటాయి, మిగతావి 3 కుడివైపు ఉంటాయి. అంటే మనం పీల్చుకున్నటువంటి గాలి ఎడంవైపు ఉన్నటువంటి లోప్స్లో వెళ్ళేటటువంటి గాలి ఎలా మారుతాయి? ప్రాణము అపానముగా మారుతాయి. కుడివైపు లోప్స్లోకి కూడా గాలి వెళ్తుందిగా, ఆ వెళ్ళినటువంటి గాలి మధ్యన ఉన్నటువంటిది సమానంగా మారుతుంది. ఆ పైన కిందను ఉన్నటువంటివి పైది ఉదానంగా ఉంటుంది, కిందది వ్యానంగా వెళ్తుంది. సమస్య ఏంటి? మన మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేసేటటువంటి లివర్ వ్యానవాయు కిందే ఉంటుంది. లివర్ అంటే ఏంటో తెలుసా? వన్ హూ లివ్స్. లివర్ అర్థం అంతే కదా, డాన్సర్, డాన్స్ చేసేవాడు లివర్, దాని పేరు లివర్, వ్యానవాయువు. ఇంచేత మోడర్న్ ఎనాటమీ అండ్ ఓల్డ్ ఇవి సమానంగానే నడుస్తాయి. ఇంచేతంటే సైన్సే, ఇదివరకు వాడు కనిపెట్టినా ఎప్పుడు కనిపెట్టినా దాని ఫంక్షన్ అలాగే ఉంటుంది. అంచేత ఇది ఏ విధంగా చేయాలి అనేటటువంటి దానికి చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశః అని చెప్తాడు. 4 రకాలైనటువంటి వర్ణాలు ఉన్నాయి.
ప్రాణంలో 4 ప్రాణాలు ఉన్నాయి కదా. వ్యానము అన్నది అన్నిటినీ కంబైన్గా చేసేది కనుక దాన్ని పక్కన పెట్టేస్తాం మనం. ఇంకేంటే బ్రాకెట్స్లో కూడా కామన్గా ఉన్నది బయట తీసి పడేస్తాం, తర్వాత అన్నిటినీ బ్రాకెట్స్లో పెట్టినట్టే వ్యానవాయువుని బయట పక్కన పెట్టేస్తే ప్రాణ అపాన ఉదాన సమాన చాతుర్వర్ణ్యం మయా సృష్ట. గుణకర్మ విభాగశ, దీనికి గుణాలు వేరు, వీటి యాక్టివిటీస్ వేరు, వాటి విభాగాలు వేరు. దానిని మనం ఎలా చేయాలి అనేటటువంటి దానికి మళ్ళీ 4 ఫండమెంటల్స్ ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇవాళ లోపలికి వెళ్ళే గాలి అంతఃకుంభకము, బయటకు వచ్చేటటువంటి గాలి బాహ్య కుంభకము. జ్వాలాకూల్ మహర్షి ఒక హింట్ ఇచ్చాడు, ఆ హింట్ చెప్పి ఆపిస్తాను ఇవాళ. కానీ లహరి మహర్షి యొక్క మొత్తము క్రియాయోగము భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలనే కాకుండా అష్టావక్ర గీత, అలాగే 26 పుస్తకాలు రాశాడు ఆయన ఈ యోగ శ్వాసపరంగా దాన్ని అనలైజ్ చేస్తూ. కానీ జ్వాలాకూల్ ఇచ్చినటువంటి ఈ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లోపలికి శ్వాస పీల్చుకుని మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానిని తయారు చేసుకుని ఖచ్చితంగా దానిని మాత్రమే మీరు బయటకు వదిలితే అది అక్కడే మూర్తీభవిస్తుంది. సిద్ధి సత్సాయి బాబా ఒకసారి సముద్ర పొడ్డును కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు భగవద్గీత గురించి, దాని గురించి మాట్లాడుతూ ఇసుకని ఇలా తీసాడు. తీస్తే ఏమైందో మీకు తెలుసు కదా, బంగారు. అది ఇప్పటికీ ఉంది ఆ బంగారు కృష్ణ విగ్రహం. అంటే ఇట్ ఈస్ నాట్ మెస్మరిజం ఆర్ హిప్నాటిజం. అలాగే ఆయన లోగో అన్ని మతాలు ఉన్నది ఉంది కదా, 6 మతాల చిన్నది. అది ఎలా తయారు చేశాడు అంటే ఆయన ఒకసారి ఇలాగే మాట్లాడుకుంటున్నారు, కస్తూరి వాళ్ళు వీళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఈ లోగో గురించి, ఈ ఒక సాయి ట్రస్ట్ పెట్టాలండి, దానికి ఒక భావార్థమైందా నేను చెప్తాను. చూసారా మీరు సత్సాయి లోగో? ఒక దీపం ఉంటుంది, దీపం చుట్టూ అన్ని మతాలు ఉంటాయి, 6 మతాల యొక్క. అంటే ఒక తమలపాకు తీసుకుని ఆయన ఇలాగా తింపుతున్నాడు దాన్ని, భోజనాలు అయి మాట్లాడుకుంటున్నారు ఈ ట్రస్ట్ గురించి. ఇలా మాట్లాడుతుంటే అని ఊదాడు. బంగారంతో వచ్చినటువంటి నువ్వు ఊది చేసుకోవచ్చు. అది కండిషన్ ఏంటి? నువ్వు ఊదుతున్నప్పుడు ఆ లోగో గురించి స్పష్టమైన అవగాహన నుండి నువ్వు ఊదితే వచ్చేస్తుంది. చేత ఈ 4 కంట్రోల్స్ కూడా శ్వాస మీద మనకి చెప్తావు. టైం కంట్రోల్ గురించి నేను ఇప్పుడు చెప్పాను. దీని తర్వాత ఇంకా 3 కంట్రోల్స్ ఉన్నాయి. ఇంద్రియాల కంట్రోల్ ఒకటి, వాక్ యొక్క కంట్రోల్ ఒకటి, మీనింగ్ యొక్క కంట్రోల్ ఒకటి. డబ్బు యొక్క కంట్రోల్ కాదు, అర్థము అంటే మీనింగ్, వాట్ డస్ ఇట్ మీన్. అవి మనం సమయము, సమయ, ఇంద్రియ, వాక్, అర్థ. శివ అంటూ ఉంటాను నేను, SIVA ఫస్ట్ లెటర్స్. సా సమయము, ఈ ఇంద్రియము, వాక్, ఏ అర్థము. ఇది ఇంచేత మీరు ఇక్కడే ఉండిపోవాలి. ఇంకా ఇంత ఒక ఎర్త్ షేకింగ్ ఈవెంట్కి మీరు జన్మదాతలు అవ్వాలి అంటే ముందు మీరు షేక్ అవ్వాలి. షేక్ అవ్వకుండా పెద్ద పెద్ద పనులు ఏం జరగవమ్మా. గాంధీ గారి ఇంట్లో కూర్చుంటాను, నెహ్రూ గారి ఇంట్లో కూర్చుంటాను. ఇప్పుడు వాళ్ళ మనవడికి ఏమో ప్రైమ్ మినిస్టర్, వాడు తప్ప ఇంకోడవుడు లేనే అనే యోగ్యత రాదు. ఆ యోగ్యత ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఆ పని చేశారు కనుక. నువ్వు ఎంత ఏడ్చినా ఏం చేసినా జరిగేదంతే. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు చేశారు. అలాగే వచ్చిన వాళ్ళు ఒకళ్ళ ఇద్దరా కాదు, అందరూ మీతో పాటు వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి ఈ టైం టేబుల్. అంటే ఇవాళ 2:50కి మీకు ఏంటి డిస్కషన్ ఏదో ఉందనుకుంటా టైం టేబుల్లో. అంతే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ ఫాలో దట్. ఇంటరాక్షన్ అవ్వండి అంతేగా. అక్కడ ఏ టైం టేబుల్ ఉందో అలాగే. కానీ మీరు డిస్కస్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు సాధక బాధకాలు చూడండి అంతే తప్ప మాకేమిటి అంటే ఎలాగమ్మా, హౌ కెన్ ఏ గ్రూప్ స్టార్ట్? మేము ఇంట్లో కూర్చుంటామంటే దాని తర్వాత ఏదైనా ఒక పాయింట్, ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రామ్ చేయాలి. ఉదాహరణకి నేను ఒక డ్యాన్స్ ఇది చేయమని చెప్పారు 2 ఏళ్ల కిందట.
గురువు గారి ప్రజ్ఞాగీతం మీదట. వారంలో పంపించేస్తాను మాస్టర్ అని చెప్పి 2 ఏళ్ళు అయింది. నేను ఈ మధ్యన 2 సార్లు గుర్తు చేశాను. రేపే ఫాస్ట్ అయిందమ్మా, వారం అనలే, రేపే అన్నారు. కారణం ఏంటి అంటే ఆ సిన్సిరిటీ. మీరు అది డెవలప్ చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్ హు ఆర్ ఇంపార్టెంట్, ద సిన్సియారిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్. జై గురు.